స్పిరిట్ ఎలివేషన్ లో హర్షవర్ధన్ రామేశ్వర్ సౌండింగే కీ రోల్ పోషించబోతోందా? ప్రభాస్ సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ ప్లాన్ సాహో సినిమాను రిఫ్లెక్ట్ చేయబోతోందా? టూ మచ్ వైలెన్సే స్పిరిట్ సినిమాకు హైలైట్ కాబోతోందా? సందీప్ రెడ్డి అసలు ఏమనుకుని సినిమాను షురూ చేశాడు? ప్రభాస్ స్టార్ లైనప్ లో భారీ అంచనాలున్న సినిమా స్పిరిట్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో పవర్ఫుల్ కాప్ స్టోరీగా రాబోతోంది. తృప్తి దిమ్రిని ఈ ప్రాజెక్ట్ లోకి హీరోయిన్ గా తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వరకు పూర్తయింది. కాగా సెకండ్ హాఫ్ లో ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఫుల్ ఎమోషనల్ సీక్వెన్స్ ఉంటాయని, అందుకు తగ్గట్టు ప్రభాస్ పాత్రపై ఒక ఫ్లాష్ బ్యాక్ ని ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో ప్రభాస్ పాత్ర మాఫియా నేపథ్యంలో ఉండబోతుందని టాక్. అంటే సాహో తరహాలో నెపో కిడ్ గా సినిమాలో కనిపించబోతున్నాడా? మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తో సందీప్ రెడ్డితో మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా పూర్తి చేశాడు. ఆ మధ్య హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ప్రభాస్ తో చేసిన సినిమాలకు విజిల్ సౌండ్ సెంటిమెంట్ అని, దాన్ని కొనసాగిస్తానని హర్షవర్ధన్ రామేశ్వర్ చెప్పుకొచ్చాడు. యానిమల్ సినిమాలు నిలబెట్టడంలో హర్షవర్ధన్ ఇచ్చిన ఆల్బమ్ తో పాటు RR కీ రోల్ పోషించాయి. అదే ఇప్పుడు స్పిరిట్ లోనూ కొనసాగబోతోంది. స్పిరిట్ సినిమా అసలు స్టార్ట్ కాకుండానే ట్రెండింగ్ లోకి వెళ్లి కూర్చుంది. రేపు సెట్స్ లోకి ప్రభాస్ వచ్చాక భద్రకాళి ప్రొడక్షన్స్ రిలీజ్ చేసే పిక్స్ ట్రెండింగ్ అయ్యే అవకాశాలున్నాయి. అలాగే ఈ సినిమాలో యాడ్ అయ్యే ఆర్టిస్టులు ఎవరనే చర్చ గట్టిగానే నడుస్తోంది. దీపికాను కాదని తృప్తిని తీసుకున్న సందీప్ రెడ్డి అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో సినిమాతో చెప్పాల్సి ఉంటుంది. స్పిరిట్ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని, సందీప్ రెడ్డి వంగ నుంచి మరొక వినూత్న సినిమాగా రాబోతుందని వినిపిస్తున్న రూమర్లు ఎంతవరకు నిజమన్నది ఫస్ట్ టీజర్ వచ్చే వరకు వెయిట్ చేసి చూడాలి.